నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారా? ఒకవేళ అదే జరిగితే ఏ పార్టీలోకి వెళ్తారు? తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ జనసేనలోకి వెళ్తారా అన్నది మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు తనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు. గతంలోనూ ఎన్నో ఆఫర్లు వచ్చినా తిరస్కరించినట్టు చెప్పారామె. అయితే తాను మాత్రం పక్కా బీజేపీ అని, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతానని చెప్పారు. మనం ఎలా జీవించాలో సనాతన ధర్మం చెప్తుంది, దాన్ని అనుసరిస్తే తప్పేంటని ప్రశ్నించారామె. ఒక వ్యక్తి తనకు తాను మతం మారితే పర్వాలేదు, కానీ మాయమాటలు చెప్పి ఒత్తిడికి గురి చేసి మతం మార్పిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పేనంటున్నారు రేణు దేశాయ్. ఇక అంతకుముందు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇది సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చానని తెలిపారు. తాను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం సావిత్రిబాయి పూలే అని చెప్పారు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఉంటారని, పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు రేణు దేశాయ్. ఇక పర్యావరణ జంతు ప్రేమికురాలిగా కూడా తన సేవలు కొనసాగిస్తున్న రేణు దేశాయ్ కంచె గచ్చబౌలి భూముల వివాదంపై కూడా స్పందించారు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ఆక్సిజన్, నీరు చాలా అవసరం. అదే సమయంలో డెవలప్మెంట్ కూడా కావాలి. కానీ ఆ 400 ఎకరాలను వదిలేయండి, వేరే చోట డెవలప్ చేసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. సేవ్ ఫారెస్ట్, సేవ్ ది ట్రీస్, సేవ్ వైల్డ్ లైఫ్ అనే హ్యాష్ ట్యాగ్స్ని జోడించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు రేణు దేశాయ్. పవన్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా, ఆద్య బాధ్యతను తీసుకొని వారితోనే తన జీవితాన్ని గడుపుతున్న రేణు దేశాయ్ ప్రతి విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ అందరికీ టచ్లో ఉంటూ ఉంటారు. రీసెంట్గా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ పలు వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజెంట్ జనరేషన్ రిలేషన్షిప్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజుల్లో ఎవరికి సహనం లేకుండా పోయిందని, 1% కూడా సహనం ఉండట్లేదని, వాస్తవానికి తాను ఈ విషయం గురించి మాట్లాడకూడదనుకుంటున్నానని, ఏమైనా మాట్లాడితే మీరెందుకు మాట్లాడుతున్నారు, పెళ్ళైపోయి విడాకులు తీసుకున్నానంటున్నారని వాపోయారు రేణు. పెళ్లిలో ఓ గొప్ప సంస్కృతి ఉందని, ఆ సంప్రదాయాన్ని అమ్మాయి అబ్బాయి ఇద్దరూ అర్థం చేసుకోవాలన్నారు. కానీ అసలు సమానం కాదని, ఆడవాళ్ల గొప్ప ఆడవాళ్లదేనని, మగవాళ్ల గొప్ప మగవాళ్లదేనని, ఇద్దరూ ఎప్పటికీ సమానం కాదని రేణు దేశాయ్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన వారసుడు అకీరా సినిమాల్లో లెగసీని ముందుకు నడిపిస్తాడా అనే చర్చ వేడెక్కిస్తోంది. పెద్ద కుమారుడు అకీరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు చాలా ఆరాటపడుతున్నా అది సాధ్యపడడం లేదు. అడపాదడపా పుకార్లు మినహా అకీరా సినీ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన లేదు. అటు పవన్ గాని, ఇటు రేణు దేశాయ్ గాని వారసుడు ఎంట్రీ గురించి మాటెత్తలేదు. ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ అకీరానందన్ సినీ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ను ఖండించారు. అకీరా నటుడిగా రంగప్రవేశం చేస్తే తానే ముందుగా అభిమానులకు వెల్లడిస్తానని మాటిచ్చారు. అయినా ఇప్పటికీ ఈ గాసిప్పులు ఆగడం లేదు. అకీరానందన్ ఓజీ చిత్రంతో తెరకు పరిచయం అవుతున్నాడని మళ్ళీ ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అయితే యథావిధిగా మరోసారి రేణు దేశాయ్ ఆ వార్తలను కూడా ఖండించారు. అకీరా సినీ ఎంట్రీ ఇస్తే స్వయంగా చెబుతానని అన్నారు. అకీరా ఓజీలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారామె. ఇక అకీరానందన్ని రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి అన్న ప్రశ్నకు అకీరా ఎంట్రీ మీద వచ్చిన రూమర్లను కొట్టిపారేశారు. ఓజీలో నటించడం లేదని, అలాగే రామ్ చరణ్ చేతుల మీదుగా డెబ్యూ ఇవ్వడం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్లని తేల్చి చెప్పేశారామె. ఆ వార్తల్ని తన దగ్గర వాళ్ళు కూడా షేర్ చేసి మరీ అడుగుతున్నారని రేణు దేశాయ్ అన్నారు. ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించే ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవల రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రశ్న అడగ్గా తన తనయుడి ఎంట్రీ కోసం తాను కూడా ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎదురయ్యే ప్రశ్న అని అకీరా ఎంట్రీ గురించి అడుగుతుంటారని చెప్పుకొచ్చారు. అందరికంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా, కాకపోతే అది పూర్తిగా అతని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అకీరా ఎప్పుడు అనుకుంటే అప్పుడు సినిమాల్లోకి వస్తాడని తెలిపారామె. అయితే అకీరా ఓజీలో తన తండ్రి పవన్తో కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కానీ రేణు దేశాయ్ ప్రకటన ఫ్యాన్స్ను నిరాశపరిచింది. ఓజీలో కానీ మరే ఇతర సినిమాలో కానీ అకీరానందన్ నటించడం లేదని రేణు స్పష్టత ఇచ్చారు. ఓజీలో అకీరా నటించడం లేదని క్లారిటీ వచ్చినా ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అతిథి పాత్రతో సర్ప్రైజ్ చేస్తాడని కూడా గాసిప్స్ షికారు చేశాయి. అవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని కొట్టిపారేశారు రేణు. ఇక రేణు దేశాయ్ తన రెండో పెళ్లి ఆలోచనల గురించి, రాజకీయాల గురించి కూడా తాజా పాడ్కాస్ట్లో ప్రస్తావించారు.
తన పిల్లలను చూసుకోవడానికి గతంలో పెళ్లి ప్రతిపాదనలను విరమించానని రేణు తెలిపారు. అంతేకాదు పిల్లల కోసం రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లను కూడా తిరస్కరించానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రావాలని అవంటే ఇంట్రెస్ట్ లేదని కూడా స్పష్టం చేశారు ఆమె.